మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల అంటే గుర్తుకొచ్చేది మొదటిగా సిమెంట్ ఫ్యాక్టరీలకి ఫేమస్. ఈ ప్రాంతంలో గనులకు ఖనిజ సంపదకి విపరీతమైనటువంటి భూగర్భ ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు, బడా సంస్థలు ఇక్కడికొస్తాయి. అయితే రామ్కో సిమెంటు, దాల్మియా, ఎల్&టీ లాంటి సంస్థలన్నీ కూడా ఈ కొల్మిగుండ మండలంలో ఉన్నాయి. అయితే ఇక్కడ రైతుల నుంచి భూములు తీసుకొని అక్కడ పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పి 300 ఎకరాలు తీసుకున్నటువంటి యాజమాన్యం. ఈ గ్రామంలో రైతుల నుంచి ఎలాంటి భూములు కొన్నారు, ఎలాంటి పరిశ్రమలు పెట్టారనే అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. పేరు లేనటువంటి ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి వెదజల్లేటువంటి దుర్గంధంతో రాత్రి వేళల్లో పరిసర గ్రామాల ప్రజలు పడుకోలేనటువంటి పరిస్థితి. తాజాగా మనం మిర్జాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఒక ఊరు లేనటువంటి ఫ్యాక్టరీ. దీనికి కనీసం ఆ కంపెనీ పేరు ఏ కంపెనీ పేరు మీద నడుస్తోంది, దీంట్లో తయారయ్యేటువంటి వస్తువులు ఏంది, అసలు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం ఎక్కడ కూడా నేమ్ బోర్డు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత రహస్యంగా ఈ ఫ్యాక్టరీ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, అసలు దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీకి ఎందుకు పేరు పెట్టనటువంటి పరిస్థితి ఉంది, పేరు పెట్టకుండా ఎందుకు అంత గోప్యంగా ఈ సుమారుగా గ్రామానికి కిలో 2 కిలోమీటర్ దూరంలో పెట్టి కొండ ప్రాంతంలో జనజీవనం లేనటువంటి ప్రాంతంలో పెట్టి వ్యర్థాలు అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఇక్కడ ఒక కెమికల్ లాంటిది తయారు చేస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో మాత్రం విపరీతమైనటువంటి దుర్గంధం వస్తుంది. ఇక్కడ నుంచి ఈ దుర్గంధంతో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీసం పడుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అసలు గ్రామాల్లో ఏమనుకుంటున్నారు, ఈ ఫ్యాక్టరీ వల్ల ఏ గ్రామాల మీద ఎఫెక్ట్ ఉందో, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంశం మీద ఒకసారి గ్రామంలోకి వెళ్దాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. మనతో మాట్లాడడానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏ పేరుతో ఎందుకోసం భూములు తీసుకున్నారు మీ దగ్గర? సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నారు సార్. తీసుకున్నారు. ఇప్పుడు దాలిమ వాళ్ళు తీసుకున్నారు. మా భూమి ప్రైవేట్ వాళ్ళు కొనినారు ఫస్ట్ సార్. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ దాడు దివాకర్ రెడ్డి. మా భూములన్నీ తక్కువ రేట్లకు పోయినాయి సార్. అనుకునేది ఏముంది, చాలా ఇబ్బంది పడినాం మేమంతా. సరే, ఇప్పుడు ఆ భూముల్లో ఏం పెట్టారు వీళ్ళు? ఆ భూములు ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఊరు బయట మన దగ్గరలో కిలోమీటర్ దూరంలో ఒక పరిశ్రమ ఉంది. ఏంటది? అది వాళ్ళు ఏందో దాలిమి వాళ్ళు ఆయిల్ తీసేదానికి సిరుగు అంతా అది నానాకది సిరుగు తీసుకొచ్చి మాకు చాలా ఊరికి ఇబ్బంది అవుతుంది సార్. ఏంటి మీ ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏం లేవు, స్మెల్ వస్తుంది సార్ ఎక్కువ. మనకు ఇక్కడికి మన ఇంటికాడి వరకు వచ్చింది. రాత్రి 1 గంట 2 గంటల వరకు ఖచ్చితంగా స్మెల్ వాసన వస్తుంది సార్. అంటే ఎలాంటి వాసన వస్తుంటుంది? అదే గబ్బు గలీజ్ వాసన సార్. అది అనేది కాగితాలన్నీ గలీజ్ కాగితాలే పీతి కుప్పలు అనేటివి అన్ని నానాక తీసుకొచ్చి ఆయిల్ తీస్తున్నారు సార్ వాళ్ళు. ఏం చేస్తారంట ఆయిల్తో? సిమెంట్లో కలుపుతారంట కదా సార్. అది అంటే రాత్రి ఏ సమయంలో స్మెల్ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ కనీసం బయట నిలబడే పరిస్థితి ఉంటుందా? అంటే వాసన స్మెల్ ఎక్కువ వస్తుంది సార్. మళ్ళీ అనేది ఏముంది, చూస్తున్నాం మన ఇంటికాడ కూడా వస్తుంది. 1 గంట 2 గంటలప్పుడు బాగా వస్తుంది సార్. అయితే ఇక్కడ కంపెనీ పెట్టి ఎన్ని రోజులు అయింది? కంపెనీ పెట్టి ఒక 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆడబట్టి అది ఇప్పుడు మిషన్ అది 3 నెలలు అయింది తయారు. కట్టబట్టి వాళ్ళు 1 సంవత్సరం పైగా నుండి కడుతున్నారు సార్. అది ఇప్పుడు ఇందాక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొచ్చు, కనీసం ఆ ఫ్యాక్టరీకి పేరు కూడా లేదు కదా, ఎవరిది అనేది అది? అది దాలిమి వాళ్ళని అంటున్నారు సార్. అంటున్నారు అంతే, దాలిమి వాళ్ళదే అది అనేది ఏం లేదు. దాలిమి వాళ్ళది, వాళ్ళ తరపునే ఎక్కడ గొల్లపల్లి ఎక్కడ వేసినారంట. అది వాళ్ళంతా అరిసి సుమారు రైతులంతా అరిశాలకు వాళ్ళు అక్కడ ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేసుకున్నారంట సార్. గొల్లపల్లి అంటే ఇక్కడ అనంతపురం జిల్లాకు వస్తుంది? లే మన కడప జిల్లాకి వచ్చేది గొల్లపల్లి. ఇక్కడ దమ్మనూరు దిక్కు. అంటే అక్కడ అందరూ గ్రామస్తులు రైతులు తరిమారు ఇక్కడ? తరిమినారంట సార్. ఉన్నది అక్కడనే ఉన్నది. పోనీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఏమన్నా మీకు చెప్పారా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతానా? ఏం చెప్పలే. వాళ్ళు ఏందో రూములు కట్టుకుంటా ఫస్ట్ రూములు కట్టించినారు సార్. రూములు కట్టించిన తర్వాత మళ్ళా నిదానంగా సంవత్సరానికి ఇది ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేసుకున్నారు. గుణాదులు వేసుకుంటా కట్టుకుంటూ వచ్చినారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే.
పోనీ అడిగారా ఈ స్మెల్ వస్తుంది కదా, వాసన వస్తుంది, ఎందుకు మీరు ఇక్కడ పెట్టారు? కొంతమంది పోయి చెప్పి ఇచ్చినాం సార్, ఉమ్. వాళ్ళు ఇనుకోలే, ఆడిస్తున్నారు. ఏమన్నారు? ఏందో పోయేటోళ్ళు పోయినారు, ఏందో చేసుకొని వచ్చారు, ఉమ్. అది బయట వల్లే ఉమ్. కొన్నాళ్ళకైనా బయట పడుతుంది సార్, పడకుండా పోదు. పోనీ ఈ వాసన మన గలీజ్ వాసన పీల్చుకుంటే నిలబడలేని పరిస్థితి ఉంది, వస్తుంటే ఇలా ఉంటే మీ ఆరోగ్యాలు పాడు కావా? ఇబ్బంది కూడా సార్, మాకు చాలా దగ్గుపరచాలు జ్వరాలు అంతా వస్తున్నాయి సార్, మళ్ళీ అనేది ఉంది. ఉమ్. అది కాక నీళ్లు సరిగా లేవు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ కూడా. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా పెద్దగా, ఒకటి మాత్రం అది రామక వాళ్ళు చేసినారు సార్. పోనీ అదే. పిల్లల పరిస్థితి ఎట్లుంది ఈ వాసన పీల్చుకుంది? రామక వాళ్ళు ఒక 2 నెలలకు ఒక పారి వచ్చి అది మందులు ఇచ్చిపోతున్నారు సార్, మాతళ్ళు మందులు ఉమ్. అన్ని ఇచ్చి. అంటే డబ్బులు కట్టాలా దానికి? ఏం లేదు సార్, ఓ రూపాయి కూడా తిలే. మీ దగ్గుపరచాం కానీ, నొప్పులకు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ అన్నిట్లకు సాయం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ పరిశ్రమల వల్ల ఊర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు? ఇబ్బంది లేదు, అది నేను రేత్రిపూట నిద్ర కూడా రావడం లేదు సార్ మాకు ఈ శబ్దానికి. బాగా చెవులో పెట్టినట్టు మన కళ్ళ మన ఇంటికాడ అనుకుంటాం, మన ఇల్లు ఇదే కదా, శబ్దం జస్ట్ కూడా వస్తుంది సార్. మరి గ్రామస్తులు ఎప్పుడైనా పోయి వెళ్ళి అడిగారా? ఫస్ట్ పోయినారు కానీ ఏం పట్టించుకోలేదు సార్ ఎవడు, అది మా ఊళ్ళో. పోనీ ఇంకెవరైనా అధికారుల దృష్టి తీసుకెళ్లారా? ఎవరు తీసుకోలేదు సార్ ఇంతవరకు, పోలే మళ్ళీ అబద్ధం. రైట్, ఏం చేస్తే బాగుంటుంది పెద్ద? ఏం చేసే వాళ్ళు మా ఊరికి వాళ్ళకు దత్తుకు తీసుకొని ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైనా మాకు నీళ్ళది మాత్రం ఒకటి తెరిస్తే చాలు సార్, మాకు నా కోరిక, మా కోరిక. ఇప్పుడు ఈ వాసన వచ్చే ఫ్యాక్టరీ గురించి ఏంటి? అది తెచ్చుకుంటేనే బాగుంటుంది సార్, తేల్చింది. బాగుంటుంది. లేకుంటే ఇబ్బంది పడి చచ్చిపోతాం సార్. గ్రామస్తులతో మరికొందరితో మాట్లాడతాం. ఈ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి దుర్గంధంతో రాత్రి వేళ పడుకోలేనటువంటి పరిస్థితి ఉంది, అనారోగ్యాల పాలవుతామని చెప్పేటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే గ్రామస్తులతో మాట్లాడుతూ వాళ్ళు ఏమనుకో చూద్దాం. ప్రస్తుతం మనం మీర్జాపురంలో ఉన్నాము. మీర్జాపురంలో ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పడానికి మన కొంతమంది గ్రామస్తులు పెద్దలు ఉన్నారు. చెప్పితే ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, రాత్రి ఎట్లుంటది ఇక్కడ? రాత్రి ఏమో దుమ్ము వస్తుంది అని అంటున్నాను నేను. ఏదో వాసన కూడా వస్తుందంట. నాకంతా లోపల అనుకుంటా, అదే మా ఇల్లు దుమ్ము వస్తుంది, వాసన వస్తుంది అని అంటున్నారు ప్రజలు. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అదే ఆ రోజు? అది అలా అలా గనగన గనగన వినపడుతుంది మాకు, మాకు కూడా వినపడుతుంది. అప్పట్లో అంత దుమ్ము వస్తుంది అని అంటున్నారు ప్రజలు. తర్వాత ఈ వాసన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? వాసన వాసన వస్తుంది అంట కదా ఫ్యాక్టరీ నుంచి, ఎన్ని గంటలకు వస్తుంది? అది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? అది స్టార్ట్ ఎప్పుడు వస్తుంది, నేను లేకుంటే రాదు. ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే పని చేస్తుంటే వాసన వస్తుంది. ఇదే వచ్చేది అంటున్నారు, అది లేదంటున్నారే. యాదో తెలుదు మరి మీ ఊరికి ఏ దాని నుంచి వస్తుంది? దీనికి వస్తుంది అని అంటున్నారు. దీని నుంచి వస్తుందా? ఏం వాసన వస్తుంది? అది దుమ్మరం వస్తుంది అని అంటున్నారు. వాసన గీసిన నాకేం చెప్తున్నా, నాకు ఇప్పుడు 92 ఏళ్ళు, అంత షుగర్ వచ్చింది. బాగా గట్టిగా ఉండవు ఈ వయసులో కూడా. 300 ఎకరాలు కొన్నారు కదా, అంటే ఈ 300 ఎకరాల్లో ఇక్కడ ఫ్యాక్టరీ పెడతా అన్నారా, లేకపోతే ఏదైనా కంపెనీ పెడతా అన్నారా? అదే కంపెనీ ఫ్యాక్టరీ కడతామని అన్ని తయారయ్యాల కొండలో, మళ్ళా అలా బాగా జరుగుతుంది అని అనుకున్నాను. అందుంటే ఇంకా ఈ అక్కడ సప్లై చేయాలని అంటున్నారు నేను ఆ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఫ్యాక్టరీలు పడ్డాక ఈ ఏరియాలో మీ ఊరికి ఏమైనా మంచి జరిగిందా? ఏమైనా అభివృద్ధి అయిందా? ఏం అభివృద్ధి కాలేదు. నేను నీళ్ళే లేక ఆడ ఇలా వస్తున్నారు. మామూలుగా వీళ్ళు కంపెనీలు పెట్టిన వాళ్ళు ఊర్లకి మంచి చేస్తాం, రోడ్లు వేస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇవన్నీ చెప్తారు కదా. ఏం సరిగా పెట్టలేదు, చెప్తున్నారు కానీ ఊరికి అంటున్నారు. ఏం పెట్టలే, మా ఊరికి ఏం చేయలే. చెప్పండి పెద్ద, మీకు రాత్రి అయితే ఇక్కడ ఏదో వాసన వస్తుందంట, మొత్తం నిజమేనది? వచ్చింది సార్, ఎలాంటి వాసన వస్తుంది? రబ్బర్ వాసన వచ్చింది సార్. ఎక్కడుంది అది? ఇక్కడ ఉంది సార్. ఏం పెట్టారు అక్కడ? ఫ్యాక్టరీ పెట్టారు. ఏం ఫ్యాక్టరీ? అదే ఏదో రబ్బర్ వాసన వస్తుంది సార్ ఫ్యాక్టరీలోకి. వాళ్ళే ఎన్ని రోజులైంది పెట్టేది? సంవత్సరం దాచి అవుతుంది సార్. సంవత్సరం నుంచి వాసన వస్తుందా, లేకపోతే 2-3 రోజుల నుంచి? ఈనాడు 2-3 నెలలు అవుతుంది వాసన వస్తుంది సార్. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? ఇంకా వాసన ఏమో చీకొట్టం వాసన వచ్చేది. అంటే పగలేం రాదా? ఇప్పుడు పగులు అంతగా కాని రాదు సార్. అంటే పగలే కదా పనులు చేసేది, రాత్రి కాదు కదా. చల్ల పొద్దున వాసన బాగా వచ్చేది సార్. ఏంటి ఎలాంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయి మీకు?
ఏమొస్తా వాసన అయితే వచ్చింది, ఇంకా ఆరోగ్యం ఏం తెలియదు మనకు. అంటే ఇంట్లో ఇంట్లో ఉంటే వాసన వస్తా బయట బయటికి వచ్చే వాసన వచ్చేది సార్, ఇంట్లో కాని రాదు సార్. ఇంట్లో కాంటారు. రైట్. మనతో మాట్లాడడానికి మరికొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏంటి మీ ఊర్లో ఏదో వాసన వస్తుందంట, ఏంటది? అదే గాలి తగిలితే వాసన వస్తుంది ఆ. చల్ల పొద్దున అంటే ఏదైనా జంతువులు చచ్చిపోయిన వాసన లేకపోతే లే అది ఏరే వాసన, అంటే ఏమి ఉంది అక్కడ? అది కౌరు గొప్ప వస్తుంది. ఉమ్. ఏం పెట్టారు అక్కడ? ఏం పెడితే ఎక్కడి నుంచి వాసన వస్తుంది? ఇదే మా ఊరు అవతల 2 కిలోమీటర్లు ఉంది. ఏం పెట్టారు అక్కడ? ఏంది చెత్తబుత్త అని అది కరగబెడతానంట, ఏదైనా గలీజల్లా కరగబెట్టి నూనె తెచ్చానంటది. అది అనేది చల్లపోతున్న గాలి తగిలితే మనకు వాసన వస్తుంది. అంటే ఏం కరగ పెడతారు అక్కడ? ఇదే చెత్త నానాకది అంతా నానాకదల్లా అలా తోలినారంతా, ఆ. అది కరగబెట్టి నూనె తెచ్చాను. అంటే ఏం నూనె చేస్తారు? అది ఏ నూనె మనకు తెలుదు, ఊరికి వాసన చల్లపోతున్న వచ్చేది బాగా. చల్లపోతున్న వస్తుంది. అంటే పగలు రాదా? పగులే చల్లపోతున్న అయితే వచ్చేది. గాలి తగిలితే అక్కడ గాలి తగిలితే ఇక్కడ గాలి తగిలితే ఇక్కడ వచ్చేది, అక్కడ గాలి తగిలితే అక్కడ పోతుంది. కనీసం మనిషి నిలబడగలరా ఆ వాసనకి? ఆడైతే వాసన, ఈడైతే చల్లపోతున్న ఈ మొగం తెచ్చి కూకుంటే వాసన వచ్చేది. మరి ఏమన్నా అడిగారా ఏంటి ఈ వాసన, ఎందుకని అక్కడ పోయినారు మా ఊరోళ్ళు, మా సిరిపరెడ్డి అడిగినాడు, మా ఊరు లాయర్ అడిగినాడు, లాయర్ మహేష్ రెడ్డి, ఇలేకలుగా ముందు పోయి అడిగారు. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పినా తెలుసు. వీళ్ళు మటుకు మా ఊరు లాయర్ మహేష్ రెడ్డి అడిగాడు, సిరిపరెడ్డి అడిగాడు. మేము ఇందాక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం. దానికి బోర్డు కూడా లేదు, అసలు ఎవరిదన్నది? ఎవరిదని తెలుదు, ఎవరిదో తెలుదు. ఇది రాగా జమ్మోడు దగ్గర ఫ్యాక్టరీలే వాళ్ళదే అన్నారు. ఎవరిదని తెలుదు. కనీసం బోర్డు కూడా పెట్టకుండా పెడుతుంటే ఏం జరుగుతున్నట్లు అక్కడ? అది ఏం జరుగుతుందో వాళ్ళు తెలుదు. మీ ఊరిలో అవును ఎందుకోసం బోర్డు లేదు ఏం లేదు, ఏం చేశాను పోయి చూసారా? మా ఊళ్ళకి చదువు పాడా మొద్దు ఎవరు అడుగుతారు, పోయి అటు పోయి ఊరికి పోతారు, పోయి అటు పోయి గప్పును కొడుతుంది వాసన. పని కొట్టేళ్ళకి అందుకు మీద చల్లపోతుంది చూసా. మా ఊళ్ళో గాలి మొగం తెచ్చి కూర్చుని వరకు చల్లగా కొడుతుంది గాలి, కౌరు గబ్బు కొడుతుంది. మరి ఏం చేస్తే బాగుంటది? నాది ఎట్టు తిరిగి తీసేయచ్చు మేలు. ఎవరు తీసేయాలా? ప్రభుత్వమే తీసేయాలి. ఎవరో పట్టుకొని మా ఊరు పోయి అందరు పోయినా కానీ తీసేయాలి. ఎప్పుడైనా చెప్పారా ఇవి తీసేయమని? ఎవరైనా కలిసారా మీరు? 2 నెలల కింద పోయి వచ్చినారు. ఎవరు కలిసారు? ఆ ఫ్యాక్టరీ వాళ్ళనే మాట్లాడినారు. ఎవరితో మాట్లాడినారు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినారు. ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినారు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ఏదో వాసన వస్తుంది అంటున్నారు, నిజమేనది? నిజమే సార్, వచ్చాను సార్. ఏ వాసన వస్తుందమ్మా? కవర్గబ్బు వాసన వచ్చింది సార్. జ్వరాలు ఎక్కువ, పిల్లలకు నొప్పులు జ్వరాలు ఎక్కువ అయినాయి సార్. దాని గురించి ఎట్లా కూడా చర్యలు తీసుకొని బాగా చేసేసారు. దీని వల్లే జ్వరాలు వస్తున్నాయి అనేది ఎట్లా చెప్తారు? అంటే సాయంత్రం పోయాక వాసన రావడం, పొగ కనపడుతుంది కదా ఆ సైడ్ నుంచి, అందుకు చెప్తున్నాం. అంటే దోమలు గడిచిన జ్వరం వస్తుంది కదమ్మా? దోమలు కట్టిన అంటే స్మెల్ కనపడడం, నీట్ గా కనపడుతుంది కదా సార్ పొగ, దాని గురించి అంటున్నాం అంతే. అంటే ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఏమైనా వచ్చాయా? ఊపిరి సంవత్సరాలు జ్వరాలు వచ్చినాయి సార్, రోగాలు తిరుగుతున్నారు హాస్పిటల్, దాని గురించి అంతే. అంటే జ్వరం వస్తే ఎన్ని రోజులు వస్తుంది? వచ్చాయి సార్, ఒక వారం ఒకటి వచ్చాయి. తగ్గకుంటే ఇంకేం చేస్తావు, పోవాల్సిందే. పొగ ఒక మటుకు కనపడుతుంది సార్ చల్ల పొద్దున. ఏం దూమరం అంత తెల్లగా నీళ్ళ వింద దూమరం అట్లా కనపడుతుంది. దాని వల్ల మేము అంటున్నాం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఈ సైడ్ నుంచి వచ్చాను సార్. అంటే ఈ సైడ్ అంటే ఏముంది ఇక్కడ? ఫ్యాక్టరీ ఉంది కదా సార్. ఏం ఫ్యాక్టరీ ఉందమ్మా? ఏం ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ అయితే పడింది, దాని గురించి వచ్చాను. తెల్లగా దూమరం నీళ్ళ మీద, మనుషుల మీద తెల్లగా చర్మం అనేది ఊరికే పగులుతాను. దాని గురించి అడిగారా ఎందుకు ఈ ఫ్యాక్టరీ పెట్టారు, ఇట్లా జరుగుతుంది? అడగాలి ఎవరన్నా, మేమేం అడుగుతాం సార్. ఎవరన్నా అందరు కలిసి అడిగి మన తీసేసుకోవాలి. పిల్లలకి ఇప్పుడే జ్వరాలు వస్తాయంటున్నారు. ఈ వాసన గబ్బు వాసన పీల్చుకుంటే మొత్తం సమస్య వస్తుంది. చర్మమే పగులుతాంది సార్ నీళ్ళ గురించి, అందు నీళ్ళ మీద కూడా తెల్లగా ఏర్పడుతుంది. ఏం చేస్తే బాగుంటదమ్మా? ఏమో సార్, అందరు పెద్దోళ్ళు కలిసి చేయాలి, ఏమన్నా కానీ తీసేయాలి సార్. తీసేయాల్సిందే కంపల్సరిగా. అందరు చుట్టుకుంటే తీసేయాల్సిందే సార్. ఇంకా మంచాలు కూడా ఊరని ఇచ్చిపెట్టుకోవాలా, ఇంకా ఫ్యాక్టరీ తీసేయాలంగా. దానికి 2 సమస్యలు. ఇప్పుడు ఎప్పుడన్నా అడిగారా తీసేయమని మీ పెద్దోళ్ళని? పెద్దలు ఎవరన్నా అందరూ వాళ్ళే మాట్లాడుకోవాలి సార్. మొత్తంగా చూసుకుంటే గ్రామస్తులు కంపల్సరీగా అక్కడ ఫ్యాక్టరీ తీసేస్తే తప్ప మా గ్రామం బాగుపడేటువంటి పరిస్థితి లేదు, ఆ వాసనకి ఉండేటువంటి పరిస్థితి లేదంటున్నారు. మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడుతూ ఏం జరుగుతుంది పెద్ద? ఏం జరుగుతుంది సార్, వాసన వస్తుంది, తట్టలేకుండా దగ్గు పరిచయాలు పడుతున్నాయి, జబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్నాము. దగ్గు పరిచయాలు మామూలుగా సీజన్ లో వస్తాయి కదా? సీజన్ లో వచ్చి ఎప్పుడు దగ్గు పరిచయం విడిసనేసారు సార్. దగ్గు పరిచయాలతో అల్లాడిపోతాం, జ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికి 8 రోజులు 10 రోజులు ఇబ్బంది పడుతున్నాం మేము. అంటే ఈ 8 రోజులు 10 రోజులు వాసన మాకు ఇప్పుడు వస్తున్నది. దెబ్బకు భయపడి పనులు కూడా చేసుకోపోకుండా ఇంటికి ఉన్నాం.
ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది ఈ వాసన? ఇది 2-3 నెలలు అయింది జరగబట్టి. అడిగారా ఎప్పుడైనా? ఇంకా అక్కడ పోయి మేము మనిషి అడగలేము చేయలేము సార్ వాళ్ళను. మనం అంత మటుకు ఆపలేము. ఎందుకు? వాళ్ళని పోయి మనం ఏం ఆపుతాం సార్ వాళ్ళను? ఆపలేము. అంటే వాళ్ళని మీరు ఆపలేరు, పోనీ ప్రభుత్వ అధికారులు ఒకరు ఇద్దరు పోతే సార్, అందరు పోతే కూడా సార్ మేము పోతే ఏమంటున్నారు ఊరోళ్ళంతా? ఊరోళ్ళు పోయారు కలుసుకోకున్నారు. అందరు పోయి అందరు పోతే అవుతుంది పని. ఒకరు వచ్చామంటే ఒకరు దెంకొని పోతారు. ఎందుకట్లా? ఏం సార్ అంటే మా ఊరి పరిస్థితి అట్లా. పోనీ ఇప్పుడు ఈ వాసన వస్తుంది, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే దాన్ని ఎట్టమంటే ఎత్తేయాలి సార్. మాకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? ఏం చెప్పాలా, దాన్ని ఎత్తేయాలి, లేకపోతే మేమైనా ఊరు ఎత్తిపోవాలి సార్ అంతే. అంటే పుట్టినూరు వదిలేస్తారా? మీ వదిలేకైనా సార్ ఇటు వచ్చంటే చచ్చిపోతుంటే మళ్ళీ వదిలేసిండే. వదిలేకుంటే ఎట్టా? ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఈ ఊళ్ళో 700-800 మంది ఉన్నారు సార్. అంటే ఏ ఏ గ్రామాలకి ఈ వాసన అంతా పోతుంది పక్కన? ఇప్పుడు మా ఊరికి దగ్గర కదా ఇది. ఇక్కడ పోతే ఇంకా పెట్టుకోవడానికి వాళ్ళు తగులుతా లేదో తెలియదు సార్. వాళ్ళ మంది పెట్టుకోవడం నాయనపల్లె వాళ్ళకు తగులుతా తెలియదు. మామూలుగా ఫ్యాక్టరీలు పెడితే, మా ఊర్లో ఫ్యాక్టరీ పెడితే బాగుంటది, పని దొరుకుతుంది అంటారు కదా, మీరేం తీసేయమంటారు? మా ఊరిలో ఎవరిని తీసుకున్నారు సార్ వాళ్ళు? ఎవరు ఊరికి వాసన తప్పితే మాకు ఏం లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదా? ఉద్యోగాలు గిద్దాలు ఏం లేదు సార్. అడిగారా? అడిగినా కూడా వాళ్ళు చేర్చుకోలేము. మా ఊళ్ళో అక్కడనే వాళ్ళని అక్కడ తొలగొచ్చుకుంటారు. పరిశ్రమలు పెట్టారు, మాకు మిగిలింది ఇక్కడ దుర్గంధపు వాసనే తప్ప కనీసం మా గ్రామస్తులకి ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 3-4 నెలల నుంచి వెదజల్లేటువంటి దుర్గంధం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తప్పనిసరిగా ఇక్కడ పెట్టినటువంటి పేరు లేనటువంటి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా తొలగించాలని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎవరు, నిర్వహిస్తుంది ఎవరు అనేటువంటి అంశం, ఏ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నేమ్ బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం అసలు అనామక ఫ్యాక్టరీ లాగా ఉండింది తప్ప అలాంటి ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేయాల్సిందే. మా ఆరోగ్యాలు కాపాడాలి, మా ఊరు బాగుండాలంటే ఆ ఫ్యాక్టరీ తీసేసే వరకు మేము తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, దాని మీద ఫైట్ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి మీర్జాపురం గ్రామస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.